సో రాజమండ్రి మీడియా మిత్రులందరికీ కూడా ఈ మెడికో అమ్మాయి తాలూకా కేసు గురించి ఈరోజు ప్రెస్ మీట్లో మీకు కొన్ని ఇన్వెస్టిగేషన్కి సంబంధించి విషయాలు తెలియజేయడానికని ఎస్పీ మొన్న డిఎస్పీ గారు తెలియజేశారు. తదుపరి నేను కూడా ఈరోజు మీ అందరికి కూడా మరోసారి, అలాగే సోషల్ మీడియాలో విపరీతంగా ఇది రకరకాలైన ఇన్ఫర్మేషన్తో నడుస్తున్న కారణంగా నేను కూడా మరోసారి మేము కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ఎలా చేసాము ఈ కేసు ఎంటైర్ ఎంఫసైజ్ చేయడానికి మీ అందరినీ పిలవడం జరిగింది. దీంట్లో బేసిక్గా 3వ తారీఖు రాత్రి 10 గంటల టైంకి మనకి మెడికల్ ఇంటిమేషన్ వచ్చింది. స్వతంత్ర హాస్పిటల్ నుంచి మెడికల్ ఇంటిమేషన్ వచ్చింది. సో అక్కడికి మన పోలీస్ ఎస్ఐ సిఐ ప్రకాష్ నగర్ లిమిట్స్లో జరిగింది కాబట్టి ఇమీడియట్గా అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటటువంటి ఆమెతో పాటు ట్రావెల్ చేసినటువంటి ఉమేష్ ఈజ్ ఇన్ అన్కాన్షియస్ స్టేట్, వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు ఉమేష్ తాలూకా స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేశారు. ఫ్రమ్ అరౌండ్ 10:30 to 11:30 వరకు కూడా రికార్డ్ చేయడం జరిగింది. స్టేషన్లో దాన్ని మనము కేసు కింద రిజిస్టర్ చేయడం జరిగింది. ఇట్ ఈజ్ యాక్సిడెంట్ విత్ గ్రేవస్ ఇంజరీస్ కింద, ఎందుకంటే బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్, అప్పటికుండే ఇన్ఫర్మేషన్కి ఇమీడియట్గా మనము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అదే సైమల్టేనియస్గా సిఐ ఏం చేశారంటే టీమ్స్ డిప్లాయ్ చేశారు. ఎక్కడైతే క్రైమ్ సీన్ అయిందో అక్కడికి, ప్లస్ ఎవరైతే క్రైమ్ సీన్లో వెంటనే చూసిన తర్వాత ఫర్దర్గా ఎక్యూజ్డ్ని కూడా, మనకి ఒక కారు గుద్దిందని చెప్పారు కాబట్టి కారుని కూడా హిట్ అండ్ రన్ వెళ్ళిపోయాడు కాబట్టి, సో దీనంతటికీ కూడా ఎర్లీ మార్నింగ్ వరకు కూడా మనము వీ కుడ్ ఐడెంటిఫై ది ఎక్యూజ్డ్ ఆల్సో. ఎక్యూజ్డ్ ఎవరు, కారు ఎలాగుంది, బై 7 o'clock వీ కుడ్ హ్యావ్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్. దెన్ ఆ సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత ఇట్ వాజ్ వెరీ కాస్ట్లీ. అంటే అతను 3 సార్లు గుద్దడం జరిగింది. గుద్దిన తర్వాత రన్ ఓవర్ చేశాడు దాని మీద నుంచి. కాబట్టి దీన్ని చాలా క్రూయల్ యాక్ట్ అని చెప్పి మనము గ్రహించిన తర్వాత దీన్ని లీగల్ అడ్వైజర్ దగ్గరికి తీసుకుపోయి, ఒక స్పెషల్ పీపీ ఉన్నారు మనకి కృష్ణంరాజు గారని, సో ఈ కేసుని బలంగా నిర్మించడానికి కావాల్సిన ఆధారాలను ఎలాగ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మనం ముందుకు పోవాలనే ఉద్దేశంతో సిఐ డిఎస్పి స్పెషల్ పీపీ దగ్గరికి పంపాము. స్పెషల్ పీపీ ఇచ్చిన సూచనల మేరకి మనం ఈ కేసుని అదే రోజు 4వ తారీఖు 1 o'clock మనం ఎఫ్ఐఆర్ వేసాం ఎర్లీ అవర్స్. బై ఆఫ్టర్నూన్ 3 o'clock ఈ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ రిజిస్టర్డ్ యాజ్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అటెంప్ట్ కింద రాశాం. అటెంప్ట్ కింద, బికాజ్ యాక్సిడెంట్ కింద ఇస్తే హీ విల్ నాట్ గెట్ రిమాండ్. క్రూయల్ యాక్ట్ ఉంది, ప్రజలందరూ కూడా దిస్ ఇస్ ఎ క్రూయల్ యాక్ట్. ఒకసారి 2 సార్లు 3 సార్లు చూసేవాళ్ళకి చాలా క్రూయల్గా ఉంది. సర్టెన్లీ వీళ్ళని రిమాండ్ చేయాలనే ఉద్దేశంతో మనము ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేశాం. దాంట్లో ఆ ఇద్దరిని ఎగ్జామినేషన్ స్టార్ట్ చేశాం, ఎలా జరిగింది ఏంటి ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ పీపీ గారిని అడిగి మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసి మళ్ళీ ఆ ఎవిడెన్స్ని అంతా ఇంకార్పొరేట్ చేసి సిడి ఫైల్ బిల్డప్ చేశాం. బిల్డప్ చేసి ఇద్దరు ముద్దాయిలను కూడా మనము 6వ తారీఖుని, మీ అందరికీ తెలుసు 6వ తారీఖు మనం ప్రొడ్యూస్ చేశాము. చేసిన తర్వాత రిమాండ్ ఇవ్వడం జరిగింది టిల్ August 21st. దీంట్లో మనకున్న బేసిక్ ఎవిడెన్స్ మూమెంట్ ఆఫ్ ది వీళ్ళు. ఇప్పుడు దీని వెనక ఫర్దర్గా మనము ఏం చేయాలి, దీన్ని ఏమైనా ఇంకా తీవ్రమైన నేరం కింద, అంటే వీళ్ళకి ఏమైనా పాత సంబంధాలు ఉండి వాళ్ళిద్దరికీ ఒక ఏదైనా రిఫ్ట్ ఉండి ఏదైనా లీడ్ అయిందా అనే ఉద్దేశంతో ఇంకా డీప్గా మనం పోయి వీ హ్యావ్ గాట్ సిడిఆర్స్, ఏమైనా సంబంధం ఉందా ఉమేష్ని అడిగాము, ఫర్దర్గా వారల్ విట్నెస్లు అడిగాము. ఇవన్నీ జరిగిన తర్వాత యాక్ట్ జరిగిన విధానం అన్నది మనము మొత్తం తీసాం. అంటే వీళ్ళు ఈ మాల్కి ఎప్పుడు వెళ్ళారు, ఎక్యూజ్డ్ ఎప్పుడు వెళ్ళారు, అలాగే విక్టిమ్ ఎప్పుడు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సంఘటనలు ఏమిటని చూస్తే వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ షో సినిమాకి వెళ్ళారు. దీస్ పీపుల్ దే హ్యావ్ గాన్ ఫర్ ఫస్ట్ షో సినిమా. ఫస్ట్ షో సినిమాకి అయిపోయిన తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ కూడా, అమ్మాయి ప్లస్ ఈ అబ్బాయి ఇద్దరు కూడా స్కూటీ మీద రిటర్న్ అవుతున్నారు. అదే టైంకి
ఇంకో ఫ్లోర్లో ఎక్యూజ్డ్ ఇద్దరు కూడా వీళ్ళు ఇంకో సినిమా చూడడానికి వెళ్తున్నప్పుడు అక్కడ మాల్లో దే విల్ డూ సమ్ స్టెరిలైజేషన్. వచ్చిన వాళ్ళు తాగేసి ఏమైనా గొడవ చేస్తారా, ఫ్రిస్కింగ్ లాంటివి చేసేటప్పుడు వీడు కొంత ఇబ్బందికరమైన బిహేవియర్ ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్ అయింది. దెర్ వాజ్ ఎన్ ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత, ఈ గొడవ అయిన తర్వాత వీడు అగ్రెసివ్గా ఉండి మళ్ళీ ఇదేదైనా అవుతుందని దట్ ఫెల్లో హ్యాస్ కమ్ డౌన్ టు సెల్లార్. పట్టుకోవాలనేటటువంటి ఈ వాచ్మెన్లు కానీ వీళ్ళందరూ కూడా ట్రై చేసిన విధానంలో వీడు తప్పించుకునే మైండ్ సెట్తో ఉండి కిందకు వచ్చాడు. కిందకు వచ్చిన తర్వాత దెన్ ఈ స్టార్టెడ్ హిస్ కార్. ఎదురుగా ఉన్నది ఇంటెన్షనల్గా ఒకసారి గుద్దాడు, కావాలని తప్పించుకొని వాళ్ళ మీద నుంచి రైడ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్. దిస్ ఈజ్ క్లియర్లీ విజిబుల్ టు ఎవ్రీబడి. మీ అందరి దగ్గర ఇవి ఉన్నాయి. సో పోలీస్ ఇనీషియల్గా బేస్డ్ ఆన్ మెడికల్ ఇంటిమేషన్, మెడికల్ ఎగ్జామిన్ అక్కడ ఉన్నటువంటి ఉమేష్ అనే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మేరకి దాన్ని 338 కింద రిజిస్టర్ చేసి లాటర్ ఆన్ అదే రోజు కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అటెంప్ట్ కింద మనము కన్వర్ట్ చేయడం జరిగింది. దాని కారణంగా మనకి రిమాండ్ వచ్చింది. రిమాండ్ వచ్చిన తర్వాత ఈలోగా మనం పేషెంట్ ఫాదర్తో కానీ పేషెంట్ ఫాదర్ ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి ఆమెని బెటర్ ట్రీట్మెంట్కి దేవ్ షిఫ్టెడ్ టు హైదరాబాద్ కిమ్స్కి వెళ్ళిన తర్వాత ఆ కిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఆమె వేరియస్ టెస్టులు చేస్తున్నారు. సో ఫాదర్తో కంటిన్యూస్ టచ్లో ఉన్నారు. సో టచ్లో ఉన్న కారణంగా మనము టైం టు టైం ఆయనకి కూడా ఇన్వెస్టిగేషన్ గురించి కొంత బ్రీఫ్ చేయడానికి కానీ ఆయన కామ్ డౌన్ అయ్యారు. సో వీ బ్రీఫ్డ్ హిమ్ అబౌట్ ఆల్ దీస్ ఇన్వెస్టిగేషన్. ఫర్దర్గా ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామంటే వీఆర్ బిల్డింగ్ ద కేస్ బికాజ్ సొసైటీలో ఆ జరిగిన గాస్ట్లీ ఇన్సిడెంట్కి కేసుని మనము బిల్డ్ చేసేలో భాగంగా వీఆర్ ఫైలింగ్ ఫర్ పోలీస్ కస్టడీకి మరోసారి తీసుకొని మళ్ళీ వాళ్ళని ఇంకేమైనా సీరియస్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా వాళ్ళిద్దరికీ కానీ మనం వెరిఫై చేస్తున్నాం. లైసెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసాం. ఇంకా ఫర్దర్ ఎన్ రూట్ ఇంకా చాలా ఉంది, కొంత డార్క్ ఏరియాస్ ఉన్నాయి. మనం ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఈ కేసులో కన్విక్షన్ రావడానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. కన్విక్షన్ దిశగా ఒక స్పెషల్ పీపీని పెట్టి మనం వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ది కేస్. సో డిఎస్పీ గారి తర్వాత ఈరోజు ప్రెస్ మీట్ ఫర్దర్గా కూడా కంక్లూడ్ చేసేటప్పుడు ఛార్జ్ షీట్ దానికి సంబంధించి మళ్ళీ పోలీస్ కస్టడీ అప్పుడు కూడా మళ్ళీ డిఎస్పీ గారు కానీ నేను కానీ ప్రెస్ మీట్ పెడతాం. ద ఓన్లీ థింగ్ ఈజ్ దురదృష్టవశాత్తు అమ్మాయికి అటువంటి జరగడం చాలా దురదృష్టకరం, బాధాకరం కూడా. వీఆర్ నౌ ఈ మాల్లో కూడా వీళ్ళది ఏమిటి వెరిఫై చేస్తాం. ఒకసారి అక్కడ జరిగింది మరోసారి వీ విల్ స్క్రూటినైజ్ ఏం జరిగింది ఆ రోజు ఎగ్జాక్ట్గా, ఇట్ ఈస్ ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్ అన్నది వెరిఫై చేస్తాము. చేసి ఫర్దర్గా వీ టేక్ ఫార్వర్డ్ దిస్ కేస్ ఫర్ లాజికల్ అండ్ రేపేస్తాం. మొన్నే కదా చేయించినప్పుడు మాల్లో టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు కార్ తెలిసి మాల్లో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్. వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళు అదే ఇప్పుడు దాని విషయం ఏంటంటే పట్టుకొని అప్పచెప్పాలనుకున్నారా? ఇప్పుడు దెర్ ఆర్ టూ థింగ్స్. మనము ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని మనం వాళ్ళ బిహేవియర్ని ఆలోచిస్తున్నాం. జరిగింది అయితే అక్కడ వాళ్ళు ఆపి టెస్ట్ చేసినప్పుడు తీసుకొని ఉంటే బాగుండేది. బట్ దే సీ దట్ పట్టుకొని అప్పచెప్తే వెళ్ళిపోకుండా అనేది వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు. దాన్ని కూడా మేము విల్ కన్సిడర్ ఇన్ అవర్ ఇన్వెస్టిగేషన్. అది ఒకసారి మళ్ళీ పీపీ గారికి చూపించి ఆ ఎవిడెన్స్ అంతా మళ్ళీ మరోసారి చూపించి వాళ్ళ రోల్ దీంట్లో ఇంప్లికేట్ అవుతుందా లేదా, ఎంతవరకు ఇంప్లికేట్ అవుతుంది అది ఒకసారి చూస్తాం. ఒకసారి నంబర్ ప్లేట్లు అయిపోయిన తర్వాత, యాక్సిడెంట్ అయిన తర్వాత వారు వెళ్తున్నప్పుడు సమ్వేర్ దేవ్ టేకెన్ బోత్ అండ్ హీ వాజ్ స్లీపింగ్ సమ్వేర్ అవుట్ సైడ్. ఇంటికి కూడా వెళ్ళా, వాచ్మెన్ దగ్గరికి కూడా మనం పోయాం. గ్యాస్ కనెక్షన్ ఆధారంగా నెంబర్ పట్టుకొని అడ్రస్ పట్టుకొని వీ వెంట్ టు ది హౌస్ ఆఫ్ ది కల్ప్రిట్స్. అక్కడికి వెళ్ళినప్పుడు వాచ్మెన్ చెప్పాడు, సార్ అక్కడ మన వాళ్ళు సెల్లర్లో లేకపోయిన తర్వాత దెన్ దే కుడ్ ఫైండ్
దట్ ఫెలో ఈజ్ నాట్ దేర్, రాలేదండి, వెళ్ళడం అయితే వెళ్ళాడు మధ్యాహ్నం అని చెప్పాడు. చెప్పిన తర్వాత దాన్ని ఆధారంగా చేసుకొని మనం మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ వెరిఫై చేశాము. దెన్ వీ కుడ్ క్యాచ్ దట్ వెహికల్లో పడుకొని ఉన్నాడు, అది పట్టుకున్నాం. అతన్ని ఎగ్జామినేషన్ చేసాం. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇంకో దగ్గర మనం పట్టుకున్నాం. బై 7 o'clock దేవర్ దేర్. టైమ్ టు టైమ్ ఎగ్జామినేషన్ చేయాలి, బికాస్ దిస్ ఇస్ ఎ టిపికల్ కేస్. అంటే ఇట్ ఈస్ ఇనీషియల్లీ 338 అండి. బేస్డ్ ఆన్ 2 days మనం కట్టాము 304 పార్ట్. దానికి కావాల్సిన ఎవిడెన్స్ అంతా వచ్చిన తర్వాత 6th morning ఇమీడియట్ కట్టారు. ఎప్పుడైతే మనం కస్టడీ చూపించాలనుకున్నామో ఆ రోజు ఇమీడియట్గా మనం చూపించాం, చెప్పారు డిఎస్పీ గారు. గేట్ క్లోజ్ చేసేస్తున్నారు, తొందరలో మమ్మల్ని గుద్దారు అన్నట్టు ఆయన వీడియోతో చెప్తున్నారు. నేను ఆ వీడియో చూశాను. ఆ టైంలో నన్ను మొదట జస్ట్ ఇలా టచ్ అయిన తర్వాత చూసుకోలేక మళ్ళీ నన్ను మమ్మల్ని గుద్దాడు. నేను లేచేసరికి అమ్మాయి పూల్లో ఉంది. తర్వాత నేను వీడియో చూశాను. చూసి అప్పుడు వాచ్మెన్ ఆ అడ్డంగా ఆగి ఉన్నాడు అనేది ఆయన చెప్తున్నాడు. వీడియోతో చెప్పడం గేట్ క్లోజ్ చేస్తున్నారన్న తొందరపాటులో మేము వెళ్తుండగా మా ముందు కోరేస్తుంది, ఈ లోపు గేటు కొన్నిసార్లు క్లోజ్ చేయబోయారు. దానివల్ల కూడా ఇప్పుడు నేను అంటే దానివల్ల మాల్ మీద దానికి కారణం మాల్ వాళ్ళ కింద కనబడుతుందండి అక్కడ. అదే మాల్ బాబు, ఇప్పుడు అరే బాబు మాల్ వాళ్ళకి ఇప్పుడు మనం వెరిఫై చేసే వాళ్ళు ఖచ్చితంగా ఆ గేట్ వేయడం కరెక్టే, వాచ్మెన్ అడ్డంగా రావడం కరెక్టే, వీళ్ళు వెళ్ళడం కరెక్టే, పైన వాడితో గొడవ అవ్వడం కరెక్టే. ఇవన్నీ కూడా వెరిఫై చేసి హౌ ఫార్ దే కెన్ బి ఇంక్లూడెడ్ ఇన్ దిస్ కేస్. ఈ డెత్లో వాళ్ళకి ఇంటెన్షన్ ఉందా లేదా యుసి అవన్నీ చూడాలి. అది నెగ్లిజెన్స్ ఉంటే వీ విల్ యాడ్ దెమ్, దెర్ ఇస్ నో ఇష్యూ. అంటే బికాజ్ ఎప్పుడైనా A1 to A2 బేసిక్ ప్రైమరీ అఫెండర్స్ వీళ్ళు. ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో ఎవరు ఇన్నోసెంట్, చాలామంది వాచ్మెన్లు ఉన్నారు అక్కడ. పైన ఏమైంది, కింద ఏమైంది, అసలు ఆ కింద ఉన్నాడు ఎందుకు ఆపాడు, ఇవన్నీ కూడా మనం క్లారిటీతో మళ్ళీ తీసుకోవాలి. తీసుకొని అది ఆల్రెడీ మాకు దానివల్లే జరిగిందన్నది. డోర్ వేసాడు, అది వేసిన దానికి రిఫ్లెక్షనే వీడు తొందరలో ఉన్నాడు. సో దాంతో ఒకటోసారి గుద్దాడు, 2-3 సార్లు గుద్దడం కూడా తప్పు, అలా రన్ ఓవర్ చేయడం కూడా తప్పు. నిందితుల బ్యాక్గ్రౌండ్ ఒక ఆయన చెన్నైలో బీటెక్ చేశాడండి. ఈ సపోజ్ టు గో టు ఇది బయటికి వెళ్ళి అబ్రాడ్ వెళ్ళాలి. రెండో నిందితుడు ఎడ్వర్డ్ అనే ఆయన లారీ బిజినెస్ వాళ్ళు అంకుల్ చేస్తున్నారు, అందులో సహాయకారిగా పనిచేస్తున్నాడు. కేసులు అయితే లేవు, CCTNSలో వి వెరిఫై, దేర్ ఆర్ నో కేసెస్. అది పెర్మిషన్ ఏముంటుందండి, ఎల్డర్లీ పర్సన్స్, దే ఆర్ ఎల్డర్లీ పర్సన్స్ అండి, మేజర్స్. గేట్ పాస్ అమ్మాయిదే, అది కూడా ఫస్ట్ షోకి వెళ్ళారు. నేను అంటుంది మేజర్స్ వాళ్ళు, దే ఆర్ మేజర్స్ అండి. ఎస్, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అటెంప్ట్ కింద మనం కట్టాము. దాని కింద నెక్స్ట్ ఒకవేళ ఫర్దర్గా ఏదైనా లింక్ ఉండి మర్డర్ కానీ ఎస్టాబ్లిష్ అయిందనుకోండి, వీ విల్ ఆల్టర్ ఇన్ టు మర్డర్ ఆల్సో. 304 Part 2 అంటే IPCలో. అదే BNS అయితే ఇట్ విల్ కమ్ టు 108 ఏదండి 110 కింద ఉంది. మెడికల్ ఎగ్జామినేషన్ లో గతంలో అయినా వీళ్ళు ఓన్లీ మద్యం కాకుండా డ్రగ్స్ సేవించి అలవాటు ఉందని తెలిసింది సార్. 110 ఇది అటెంప్ట్ కదా ఇప్పుడు ఉంది. అటెంప్ట్ ఆల్టర్స్ ఇంటూ రెగ్యులర్, అంటే చనిపోయింది కాబట్టి డెత్ కంప్లీట్ అయింది, అప్పుడు BNS కింద మారుతుంది. ఇది అటెంప్ట్. ఏమండి బ్రీత్ ఒకసారి అండి, ఎవరది బ్రీత్ అనలైజర్స్? ఆల్రెడీ బ్రీత్ అనలైజర్స్ మనం కొత్తగా ఒక 6 ఎక్వైర్ చేసామండి మన జిల్లాలో. NH వాళ్ళ దగ్గర తీసుకున్నాం, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా మరొక 4 ఎక్వైర్ చేశారు. ఎవ్రీ డే ఈవినింగ్ ఒక బస్సులో
స్పెషల్ పార్టీలు పెట్టి రోజుకి 70-80. నేను కూడా మొన్న నైట్ తిరుగుతుంటే ఐ కాట్ ఫ్యూ పీపుల్. దెన్ ఐఎమ్ కౌన్సిలింగ్ సంబడి, ఈజ్ యంగ్ మ్యాన్, ఈజ్ గోయింగ్ టు అమెరికా. సో కౌన్సిలింగ్ చేసి ఆ నైట్ డీటైన్ చేసి పేరెంట్స్ని పిలిచి నెక్స్ట్ డే మళ్ళీ పంపించాం. బట్ వీఆర్ డూయింగ్. బట్ మాల్స్లో అని కూడా అది కూడా మంచిదే, బ్రీత్ అనలైజర్స్ పెట్టి తప్పేం లేదు. బికాజ్ లోపలికి వెళ్ళి పబ్లిక్ న్యూసెన్స్ చేయడం తప్పు. పబ్లిక్ అవుట్ గేట్ ఇన్ గేట్ కూడా ఒకే సైడ్ ఉండడం కూడా ఎలాంటి ఘటనలకు కానీ లేకపోతే ఎస్, దట్ విల్ బి రిఫర్ టు ది ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ అండి. వాళ్ళు దే విల్ వెరిఫై. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ డివైడర్స్ ఉంటుంది సార్, వేలాక్స్ ఆపోజిట్ లో అది సడన్ గా తీయించేసారు సార్. దానివల్ల ప్రతిరోజు కూడా రివర్స్ లో కారు రావడం వల్ల చిన్న చిన్న ప్రమాదం జరుగుతున్నాయి సార్. విల్ కీప్ ఇట్. బోర్డులు పెట్టారు సార్, కానీ బళ్ళన్నీ కూడా మా టెంపుల్ పబ్లిక్ అవేర్నెస్. మాల దగ్గర అయితే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఏదో యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఇది అన్ని మాట్లాడుతున్నాం. వాస్తవానికి డైలీ కూడా చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇక్కడ. ఒక నిమిషం. చాలా యాక్సిడెంట్ జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు అవతల బిల్డింగ్ చూడండి, యువతలో ఉన్న బిల్డింగ్ చూడండి, దానిలో ఇలా 20 అడుగులు ఎదురుకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. రోడ్డు మీదకి ట్రాఫిక్ కి అభ్యంతరం. సో దట్ విల్ బి నౌ, ఇట్ విల్ బి స్క్రూటినైజ్డ్ అండి. అక్కడ యాక్సిడెంట్ అయింది కాబట్టి కారణం ఇట్ ఈస్ నౌ హాట్ స్పాట్ అండి. వన్ డెత్ హెస్ టేకెన్ ప్లేస్, ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ హాట్ స్పాట్. హాట్ స్పాట్లో భాగంగా ఎవ్రీ మంత్ విల్ హ్యావ్ ఏ రోడ్ సేఫ్టీ మీటింగ్ విత్ ది కలెక్టర్. దాంట్లో ఇది రైజ్ చేస్తాం. రోడ్ అంతా వాళ్ళు వాడుకుంటున్నారు. ఇది విల్ రైజ్ ఇట్ వాట్ ఎవర్ కరెక్షన్స్ రిక్వైర్డ్. గెయిల్ ఎదురుకుండా ఒక కటింగ్ ఉంటుందండి. ఆ కటింగ్ ని వాళ్ళ క్లోజ్ చేస్తారు. ఎవరు? జైల్ ఆఫీస్. ఓకే ఓకే ఓకే. మద్యంతో పాటు డ్రగ్స్ ఉపయోగించారన్న టెస్ట్లు ఏమైనా జరిగాయండి? అరెస్ట్ చేసిన తర్వాత ఏమైనా వైద్య పరీక్షలు చేసి రిమాండ్ మెడికల్ టెస్ట్ విల్ బి డన్ అట్ ది హాస్పిటల్. డ్రగ్స్ సంబంధించి ఏమైనా చేయొచ్చు, దానికి ఏముంది. మన దగ్గర కిట్లు ఉంటాయి, ఎప్పుడైనా చేయొచ్చు. 1 month వరకు వాడింది మనకు వస్తుంది. బట్ బేసికల్లీ ఇట్ ఈస్ ఏ హిట్ happened because of the culpable homicide, not amounting. Yes. అంటే ఓన్లీ మధ్య ఓడే సేవించారా? డ్రగ్స్ కూడా తీసుకున్నారా అన్నదే అది లేదండి, అది లేదు. యాజ్ ఆఫ్ నో ఇట్ ఇస్. టౌన్ లో ఓపెన్ డ్రింకింగ్ జరుగుతుంది. 3 చోట్ల చర్యలు తీసుకోవడం ఆరోపణలు అనిపిస్తున్నాయి సార్. కొన్ని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదు ఆరోపణలు అనిపిస్తుంది. దేని మీద ఎఫ్ఐఆర్ సర్టెన్లీ మీ దగ్గర స్పెసిఫిక్ కేసెస్ ఉంటే నా దగ్గరికి పీజీఆర్ఎస్కి వస్తుంటారు. ఇగో సార్ మాకు ఎఫ్ఐఆర్ కట్టలేదని. వీ విల్ ఆస్క్ దెమ్ టు రిజిస్టర్ ఇమీడియట్లీ. ఎందుకు కట్టలేదు, ఇవన్నీ ఎంక్వైరీ జరుగుతుంటాయి. వాళ్ళకి ఛార్జ్ మెమోలు ఇస్తుంటాము. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ పోలీస్ జాబ్. కేసు మిస్ అవ్వడం అనేది సర్టెన్లీ మీ దగ్గర ఏమైనా స్పెసిఫిక్ ఇన్సిడెంట్ ఉండి ఎఫ్ఐఆర్ కట్టలేదంటే యూ బ్రింగ్ ఇట్. లెట్ అస్ నాట్ మేక్ ఇట్ ఎ స్వీపింగ్ రిమార్క్. ఫాదర్కి ఆయన వచ్చింది ఏంటంటే, సార్ ఇదంతా చూస్తున్న తర్వాత మాకు ఏదేదో డౌట్స్ విపరీతంగా వచ్చేసి మీరు రోజు మాట్లాడుతున్న మాకెందుకో పర్సనల్గా వచ్చి మీతో ఇంటరాక్ట్ అయ్యి అవన్నీ చూడాలనిపించింది. మీతో మాట్లాడితే ఆ కేసు కరెక్ట్ లైన్స్లో వెళ్తుందన్నది మాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏమైనా గ్యాప్స్ ఉంటే మా దగ్గర మేము కూడా మీకు తెలిసినట్టు ఉంటుందని చెప్పి మేము వచ్చామని చెప్పారు. దెన్ మన అడిషనల్ స్పీకర్ కొత్తగా మీ అందరికీ ఇంట్రడ్యూస్ దేవరాజు గారని ఇంతకుముందు కాకినాడ చేశారు. సో ఈజ్ అన్ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ మనకి ఇక్కడ అపాయింట్ చేయబడ్డారు. అతన్ని పంపించాము. మన డిఎస్పి వాళ్ళకి ఒక 1/2 hour to 45 minutes ఎంటైర్ సిడి ఫైల్ ఫ్రమ్ ఎఫ్ఐఆర్ టు ఎవ్రీ మెడికల్ ఇంటిమేషన్ నుంచి అంతా చూపించాము. దెన్ ఐ స్పోక్ టు హిమ్. ఫాదర్ని పిలిచి నేను మాట్లాడాను. సో హీ వాజ్, సార్ మాకు ఒకటే కావాలి, ఈ కేసుని బాగా బిల్డ్ చేయండి, లీగల్ అతను కూడా నేను కూడా లీగల్గా మాకు అడ్వకేట్ని తప్పకుండా అండి. ఎవ్రీ పాయింట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీకు దాచిపెట్టి చేసే అవసరం లేదు. పోలీసులో ఇలాంటి బ్రూటల్ యాక్సిడెంట్ని మేము ఎవరు చెప్పినా అలాంటిది ఏమి ఉండదు. వీ విల్ బి వెరీ క్లియర్. సో అంటే తాగోసినా కూడా వాళ్ళ బుద్ధి పారిపోయారంటే వాళ్ళ మెంటల్లీ కరెక్ట్గానే ఉన్నారు, సెక్షన్ లాగా మార్చే అవకాశం ఉంటుంది. ఇదే ఇప్పుడు నౌ దిస్ ఈజ్ ఏ కల్పబుల్ హోమిసైడ్ అంటే ఏంటంటే వాళ్ళు ఇద్దరికి పరిచయం లేదు కాబట్టి ఇమీడియట్గా మనం వేసాం. లాటర్ ఆన్ వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళకు ఉండే పూర్వ చరిత్ర కానీ మనకి ఎక్కడైనా బయటపడదు. ఇట్ టేక్స్ లాంగ్ టైం కదండి. ఒక 20 daysలో మనకి ఫర్దర్గా ఇప్పుడు బయట ఏదైనా ఉన్నా బయటకు వచ్చేస్తుంది, ఏం ఆగదు.
మీకైనా చెప్తారు, మీడియాకైనా. సంథింగ్ ఎవిడెన్స్ ఎక్కడ దాగదు. సో ఎవిడెన్స్ విల్ కమ్ అవుట్. లోకార్డో ప్రిన్సిపల్ అని ఉంటుంది పోలీసులో. క్రిమినల్ ఆల్వేస్ లీవ్ హిస్ ఫుట్ ప్రింట్స్ ఎవ్రీవేర్. కాబట్టి ఆయన అక్కడక్కడ ఆయన పాస్ట్ లైఫ్లో కానీ ఏం తప్పులు చేసినా, ఈమెతో వాళ్ళకి సంబంధం ఉన్నా, ప్రిపరేషన్ ఉన్నా, దిస్ విల్ బి ఆల్టర్డ్ టు మర్డర్. నో ఇష్యూ అండి. 4th మేము ఆల్టర్ చేసామండి. నిజంగా ఉంటే ఆ యాక్ట్, ఆ సెక్షన్ ఎందుకు వేస్తాం? ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అండి. యు సీ 338 కేసు, అది 304 Part 2. ఏదైనా అయితే ఇమీడియట్ మనం బిల్డప్ చేసి వాడిని అరెస్ట్ చేసి అప్పుడు మీకు చెప్పాలి. అరెస్ట్కి నేను కాన్ఫిడెంట్గా ఉండి, లేదంటే నేను మీకు చెప్పిన వెంటనే ఏదో అయిపోయింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఓవర్. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ దే ఆర్ గోయింగ్ టు గెట్ రిమాండ్ అండర్ సచ్ అండ్ సచ్ సెక్షన్స్. వాళ్ళ మనసులో అనుకుని తీసుకున్న తర్వాత బయటికి వెళ్ళారు అనేది ఒక ఇది వచ్చింది. అది ఎవడేది అనుకుంటే ఏంటండి. నేను 4th మార్నింగ్ 7 o'clockకి వీ టుక్ దెమ్. వీఆర్ కంటిన్యూస్లీ ఎగ్జామ్ చేస్తున్నాము. మీలో మీకు తెలియకుండా ఏమి ఉండదు, మీ అందరికీ తెలుసు. వీఆర్ వెరీ పక్కా ఆన్ దట్. వాళ్ళకి రిమాండ్ రావాలి అనే ఉద్దేశంతో వీఆర్ బిల్డింగ్ ద కేస్. రిమాండ్ అందుకే క్రూయల్గా ఏది చేయబడిందో చేసాం. మర్డర్ అనేది ఫర్దర్గా వాళ్ళకున్న అవగాహన బట్టి మోటివ్, ప్రిపరేషన్, ఇంటెన్షన్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయితే సర్టెన్లీ దాంట్లో ముందు డైలీ స్టేషన్ నుంచి మేము సాయంత్రం ఫోన్ చేసి ఏదైనా డిఎస్ఆర్ ఉన్నా అంటే చెప్పేవారు. కానీ కొన్ని గోప్యంగా ఉంచుకున్నారు. మాకు మర్నాడు జరిగినట్టు తెలిస్తే తప్ప విషయం తెలియట్లేదు. డిఎస్ఆర్ డైలీ ఏ కేసు చెప్పండి మీకు గోప్యంగా ఉంచారా? స్టేషన్ నుంచి అలా కదా. ఏది నమోదు ఎలా వస్తున్నాయంటే సార్, మేము డైలీ ఫోన్ చేస్తాం సార్, 9:30 ఫోన్ చేస్తాం, ఏం లేవనేస్తాను కామన్. ఏది ఎవరు? సోషల్ మీడియా ఇన్స్పెక్టర్. ఒకసారి ఆగండి. సోషల్ మీడియా ఇన్స్పెక్టర్ ఎక్కడ ఉన్నారు బాబు? అదే బాబు, నువ్వు కంపైల్ చేసి ఈవినింగ్ ఒకసారి ప్రెస్ అందరికీ పెట్టే వాళ్ళ గ్రూప్లో. యు కీప్ ఇట్ ఇన్ ద గ్రూప్. మన దగ్గర ఈ కేసులు అయ్యాయి 10 కేసులు చెప్పే ఏముంది, వాళ్ళు రాసుకుంటారు న్యూస్ పేపర్. అవసరం అనుకుంటే మనకు కూడా హెల్ప్ చేస్తారు. సచ్ అండ్ పెట్టి అంటే డిఎస్ఆర్ ఈజ్ వెరీ లెబోరియస్ అండి. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇన్వెస్టిగేషన్. కాబట్టి అది ఓన్లీ ఇన్వెస్టిగేషన్. మేము కన్ఫర్మ్ అయిన తర్వాత ఇప్పుడు దాంట్లో చాలా ఇష్యూస్ ఉంటాయి. మీరు కేసు ఆన్ ఫేస్ మనం ఏం చెప్తున్నాము అనేది అది ఇట్ విల్ నాట్ గో సేమ్ లైక్ దట్. అర్థమైందా? రేపు ఇన్వెస్టిగేషన్లో బట్ స్టిల్ ఏవైతే కేసులు ఒకసారి అందరితో మాట్లాడండి. యూ కీప్ ఇట్ ఏ కాల్ సెంటర్ లాగా. వాళ్ళకి ఏమి కేసులు ఉన్నాయని చెప్పండి. ఆ పోలీస్ స్టేషన్ ఏరియాలో అట్లీస్ట్ రాజమండ్రి టౌన్ వరకు చెప్పండి. అవుట్లైన్ చెప్పండి. అంటే ఇట్ ఈస్ బేసికల్లీ 338 కేస్. ఇట్ వాజ్ 304 Part 2 కింద మారింది. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. 6th మీకు ప్రెస్ మీట్ పెట్టేశారు. వన్స్ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ ఇట్ ఈస్ ఎ గ్రీవస్ కోర్ట్ కేసు అంటే పిటిషన్. ఈ కేసు విషయంలో 3 రోజుల తర్వాత ఎందుకు జరిగింది అంటే మీ పోలీసుల నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే మీ మీడియా మిత్రుల కాదు ఒక 3 ఉన్నారు అని చెప్పారు తప్ప మేము ఎందుకు చెప్పలేదు అన్నది మీరు అదే మళ్ళీ నేను చెప్తున్నాను. మీరు డోంట్ మేక్ ఏ పోలీస్ చెప్పారు వారి పేరు ఇవ్వండి, వారు ఏ అథారిటీ తోటి దే ఆర్ స్పీకింగ్. లెట్ us వెరిఫై ఇఫ్ దే హ్యావ్ గాట్ ద అథారిటీ దట్ ఈజ్ నేను కూడా రెస్పాన్సిబుల్. వాడు అథారిటీ లేకుండా మాట్లాడితే విల్ టేక్ యాక్షన్. సార్, ప్రియాంకకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నారు, పోలీసులు అవి డిలీట్ చేయమని చెప్పి. తప్పుగా అంటే మేము హెచ్చరించడం అంటే అలా చెప్పట్లే. మీ దగ్గర మీరు చెప్పిన దానికి సబ్స్టాన్షియేట్ చేయడానికి ఎవిడెన్స్ ఉంటే మాకు ఇవ్వండి. ఇట్ హెల్ప్స్ ద విక్టిమ్ కదండి. దొంగ ఎక్కడో దాగుండిపోయే బదులు మీరు సబ్స్టాన్షియేట్ చేసే ఎవిడెన్స్ లేకుండా మీరు ఊహాగానాలు పెట్టి ఒక సొసైటీలో ఒక చూడండి కామన్ పీపుల్ ఏమనుకుంటారు, నిజంగా అన్నీ అయిపోతున్నాయి, ఏదో జరిగిపోతుందని కదా. సో దట్స్ వాట్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంటే యూ రైట్, యూ ఆస్క్ అస్, యూ హెల్ప్ అస్. దట్ ఈస్ వాట్ అవర్ ఐడియా. ఎవరిని తప్పు ఒకసారి 2 సార్లు చెప్పి 3వసారి కూడా తప్పు చేస్తున్నాడు అనుకోండి, ఒక సర్టెన్లీ వీ హ్యావ్ టు సర్వ్ నోటీస్ అండ్ వీ హ్యావ్ టు ఆస్క్. అది ఇప్పుడు మెడికల్ సర్టిఫికేట్ పోస్ట్ మార్టంలో ఇట్ విల్ కమ్. హెవీ వెహికల్ ర్యాన్ ఓవర్ హెర్ హెడ్
అన్నది ఇట్ విల్ క్లియర్లీ కమ్అవుట్. అది వాళ్ళు చెప్పరు, వాళ్ళు ఇప్పుడు నోటుతో చెప్పడం వేరు, ఆఫ్టర్ ఎగ్జామినేషన్స్ సర్టిఫికేట్లో రాయడం వేరు. హెవీ వెహికల్ తల మీద నుంచి వెళ్ళి క్రష్ అయ్యింది, లేదంటే కింద ఆబ్జెక్ట్ పడినప్పుడు ఇక్కడ తగిలింది, దీనివల్ల జరిగింది అని వారు క్లియర్గా రాస్తారు. మనం అడుగుతాము పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వండి అని, దెన్ ఆఫ్టర్ పోస్ట్ దీని తర్వాత అవన్నీ ఇస్తారు. ప్రస్తుతం ఆ అమ్మాయి ఎలా ఉన్నది? అమ్మాయి వాళ్ళ ఫాదరే చెప్పారండి, క్రిటికల్ కండిషన్ ఉంది, స్టిల్ ఏవో టెస్ట్ ఒకటి చేయాలట, సోడియం లెవెల్స్ ఏవో అవి కింద డ్రాప్ అయితే దెన్ దే విల్ డూ ఇట్. సో వెరీ సారీ స్టేట్ అండి, మనందరం కూడా వీ మస్ట్ ప్రాపగేట్ సో మచ్ ఆఫ్. సో దట్ ఫెలో వాజ్ కెప్ట్ ఫర్ పీడీ యాక్ట్ ఫర్ 7 months. పీడీ యాక్ట్ పెట్టాము వాళ్ళ మీద. బయటకు వచ్చాడు, బయటకు వచ్చిన తర్వాత వాడి లైవ్లీవుడ్కి అప్పుడు ఆమె ఎవరైతే వైఫ్ ఉందో ఆమెకి జైల్లో ఉన్నప్పుడు డబ్బులు ఇమ్మని ఇంకో పార్ట్నర్ ఇంకోటి, సో ఆ పార్ట్నర్కి సంబంధించి చెప్పుకోవడంలో గొడవ అవ్వడం వల్ల ఒక మర్డర్ అయింది. ఇంకొకటి పెట్టి సింపుల్ థింగ్, ఏం దాంట్లో పెద్ద సీరియస్ లేదు. దే హ్యావ్ ఒక రిఫ్రాఫ్ ఫెలో మూవింగ్ ఇన్ ద ఏరియా, ఒక ముగ్గురులో ఒకడికేమో సింపుల్గా ఉన్నాడు, ఏది నీ ఫోటో పడిపోద్దని, వాడు అక్కడ ఉన్న ఇది తీసి కొట్టాడు తల మీద. అది కూడా డ్రింక్ చేసింది. క్రైమ్ రేట్ అంటే హీనస్ క్రైమ్ ఈ 2 మర్డర్లు తప్పితే హీనస్ క్రైమ్ కానీ గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ అవన్నీ తగ్గాయండి బాగా. ఆల్మోస్ట్ మరి పిట్ అండ్ డిపిఎస్ మనం 21 కేసులు పెట్టాము, అలాగే పీడీ యాక్ట్లు పెట్టాము. చాలామంది ఇన్సైడ్ రౌడీ షీటర్స్ మీద విల్ బి వెరీ హెవీ. ఇప్పుడు కూడా దెర్ ఈజ్ సంథింగ్ ఐ గాట్ ఇన్ఫర్మేషన్, దాని మీద గట్టిగా చేయమని చెప్పాము. ఇట్ విల్ బి బ్రాట్ అండర్ కంట్రోల్. ఆషాఢం సందర్భంగా ఈ జాతరలు జరుగుతున్నాయి సార్, ఆ జాతరలో కొట్లాట్లు ఎక్కువైపోతున్నాయి. ఆర్యపురంలో కూడా పొడుచుకున్నారు, సీతంపేట ఇవన్నీ కూడా. అదే సీసీ ఫుటేజ్ వీడియో చూస్తే అందరూ కూడా భయాందోళన గురి చేసే విధంగా తర్వాత డిఎస్పీ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆ వచ్చిన సెక్షన్కి దీనికి కూడా పోలీసులపై నమ్మకం పోయేలా ఉన్నాయనేది ఒక ప్రచారం జరిగింది. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్గా అంటే ఇప్పుడు మనం వేసిన సెక్షన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ సీరియస్ సెక్షన్, ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ సెక్షన్. 304 Part 2 కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ మర్డర్. అర్థమైందండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా మర్డర్ వస్తే మర్డర్ సీరియస్ సెక్షన్ కాకపోతే రిమాండ్ ఎందుకు ఇస్తారు? కోర్ట్ విల్ నాట్ గివ్ రిమాండ్. యు సీ రిమాండ్ August 21st వరకు ఇచ్చారు. సో విల్ డ్రా దెమ్ ఫర్ పోలీస్ కస్టడీ. మేము క్రిమినల్స్ మీద ఏమీ సాఫ్ట్నెస్ లేదండి. వీ ప్రొడ్యూస్ దెమ్ ఇన్ ద కోర్ట్, ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేసి చెయ్యాలి. విల్ టేక్ టైమ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది టైం ఇది ఎవిడెన్స్కి. సో ఫర్దర్గా మీరు అన్నట్టు మాల్ దగ్గర అక్కడ ఉండే ఇంజనీరింగ్ కానీ లేకపోతే అక్కడ ఉండే దగ్గర 80 కెమెరాలు మనం కలెక్ట్ చేసి ఉంచాము, ఇంకా ఫర్దర్గా కూడా కలెక్ట్ చేస్తాము. ఈవెన్ మాల్లో కూడా వాళ్ళ బిహేవియర్ ఏంటి దాని మీద కూడా విల్ స్క్రూటినైజ్, ఇఫ్ ఎట్ ఆల్ రిక్వైర్డ్ విల్ టేక్ లీగల్ యాక్షన్. బార్ దగ్గర సార్ కొంతమంది బయటికి పెట్టేసుకుని అక్కడ తెచ్చుకుని బార్ రోడ్డు మీద కూర్చుని బయట ఇప్పుడు ఓపెన్ డ్రింకింగ్ డ్రైవ్ పెట్టామండి. ఓపెన్ డ్రింకింగ్ డ్రైవ్ డీజీపీ గారి ఆదేశాల మేరకి, గవర్నమెంట్ ఆదేశాల మేరకి వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ శానిటైజేషన్. డ్రోన్స్ తిప్పుతున్నాము, దొరికిన కాడికి కేసులు కడుతున్నాం. సో ఈ దీంట్లో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మాకు ఆదేశాలు ఇచ్చారు, ఈ కేసులో క్లియర్గా ఇచ్చారు. డోంట్ గో ఫర్ ఎనీ డైవర్షన్, ఎనీ దీంట్లో డీవియేట్ అవ్వడానికి లేదు. పక్కా మీరు బిల్డ్ చేయండి, అన్నీ కూడా ప్రాపర్గా చేసి కన్విక్షన్ వచ్చేటట్టు చూడండి. ఇది చాలా సీరియస్ గాస్ట్లీ ఇన్సిడెంట్ అని కూడా చెప్పారు. మాలు ఫ్రంట్ నుంచి గేట్ ఉంది సార్, ఆ గేట్ ఓపెన్ చేస్తే రద్దీ తగ్గిపోతుంది. అది ఓపెన్ చేసి చూద్దామండి వాట్ ఆర్ ఆల్. ఇప్పుడు సర్టెన్లీ అస్సలు మాకు ఏ కేసులోని రావండి. ఐఎమ్ టెల్లింగ్ యూ ఎవరు కూడా ఏదో బైక్ పట్టుకున్నారు సార్ మన తెలిసినోడు వదలండి అని అలాంటి వాటిలో వస్తారు తప్ప ఇలా డెత్ల్లో ఎవరు కూడా మర్డర్లు, డెత్లు, డెకైటీలు, దొంగలు, పీడీ యాక్ట్లు వదిలేయండి అలాంటివి ఎవరు రారు. వచ్చినా వీ డోంట్ అలో అండి. అలాగే లేదండి. అరే గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్ టు డూ ఇట్ ట్రాన్స్పరెంట్లీ.
ఎస్పీ స్థాయిలో లేకపోవచ్చు కింద కూడా ఉండదు మరి. నేను రోజు ఇక్కడ కూర్చొని మేము 338 కట్టావా, 304 Part 2 కట్టారా, ఆల్టర్ చేశారా, ఇవన్నీ చూసేది ఫ్రమ్ ది టాప్. వీఆర్ డూయింగ్ దట్. కొన్ని ప్రచారాల వల్ల అనుమానం తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చారని చెప్పి అన్నారు. జరిగిందా అన్న కోణంలో అలాగేం లేదండి. ఆయన నౌ డాక్టర్స్ దే టోల్డ్ దట్ ఇట్ ఈస్ ఆల్ ఆల్మోస్ట్ మనం ఈ టెస్ట్ చేస్తాము, డిక్లేర్ చేస్తాం. బిఫోర్ దట్ వాళ్ళందరూ అనుకొని ఒకసారి పోలీస్ దగ్గరికి వెళ్ళి కూడా ఇప్పుడు ఎలాగో సిఐ మస్ట్ గో ఇంక్వెస్ట్ పోస్ట్ మార్టం చేయాలండి అక్కడ పోయి. సో అందుకని వచ్చారు. వీ హ్యావ్ డిస్కస్డ్ విత్ హిమ్, వీ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. అది కూడా అతను మనకు ఒక తండ్రిగా, బాధలో ఉన్న ఒక తండ్రిగా దీంట్లో ఎలాగైనా మీరు మంచి కేసు బిల్డప్ చేసి ఎటువంటి ఇది లేకుండా మేము వీఆర్ ఆన్ దట్ లైన్. మీకు చెప్పండి చెప్పర్లే. కారు సంబంధించి గతంలో ఏమన్నా ర్యాష్ డ్రైవింగ్ కానీ చలాన్స్ కానీ అలాంటివి ఉన్నాయి సార్? అవి కూడా తీసారండి. బట్ యాజ్ ఆఫ్ నౌ అటువంటిది ఏం లేదు. వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ అప్. ఉంటుంది, చలాన్స్ ఉంటుంది. అంటే అతను ఆ టైంలో దీని నుంచి మన ఎలాగో పట్టుకుంటారు పోలీసులు కాబట్టి తప్పించుకునే ప్రయత్నంలో ఈ రిమూవ్డ్ అండ్ డిక్కీలో పెట్టుకుని పడుకొని ఉన్నాడు. ఇంటికి కూడా పోలే, ఇంటికి కూడా వస్తారు పోలీసులు. వాళ్ళ ఫాదర్ పేరుతో ఉందండి. అంతే, అది చూస్తే వైకేరియస్ లైబిలిటీ. సో ఐఎమ్ టెల్లింగ్ అండి, ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో మన ఈయన ఎందుకు అడుగుతున్నారంటే, మొన్న నేను కౌన్సిలింగ్ చేసినప్పుడు అలాంటి యంగ్ మ్యాన్, మా అమ్మ నాన్నకి చెప్పొద్దు సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, చేతులు పట్టుకుంటాను సార్ అని చెప్తున్నాడు అబ్బాయి. నేను 1 monthలో అమెరికా వెళ్ళిపోతాను సార్, మా ఫాదర్ నన్ను ఆపేస్తాడు సార్ అని. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది యంగ్స్టర్స్ అండి, దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ లైఫ్. ఎదుటివాడి ప్రాణమైనా మన ప్రాణమైనా ఒకటే. ఇప్పుడు ఆ పాప తండ్రి జీవితాంతం ఏమి చేయని తప్పుకి దే హ్యావ్ టు సఫర్. అలాగే ఈ పిల్లలు తాగడం అనేది ఇంట్లో తల్లిదండ్రులు మనం చూస్తుండాల. ఈవినింగ్ టైం ఏం చేస్తున్నారు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వీళ్ళకి బళ్ళు ఏమిటి, వీళ్ళకి ఎలాగా, వీళ్ళు డిమాండ్స్ ఏంటి, వాళ్ళని కొంచెం మనము సోషల్ కన్సర్న్ పెంచాలి యంగ్స్టర్స్కి. ఈవినింగ్ మనం ఎన్ని చెప్తున్నా వాళ్ళు దే ఆర్ నాట్. లాస్ట్కి శిక్ష ఇవ్వాలి, శిక్షించాలి కదా. శిక్షిస్తే స్పాయిల్ అయిపోతుంది, ఎంప్లాయ్మెంట్కి పనికిరాదు, పాస్పోర్ట్ రాదు, ఇవన్నీ ఇబ్బందులు. కాబట్టి తల్లిదండ్రులందరికీ చెప్పేది ఒకటే, జస్ట్ కీప్ వాచ్ ఆన్ యంగ్ బాయ్స్. ప్రభుత్వం మాత్రం ట్రిపుల్ రైడింగ్ సైలెన్సర్ తీసేసి బాగా వర్షాలు జరుగుతుంది. అన్ని జంక్షన్లోనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువైంది, ఎక్కువ మనకు తెలియదు వాటి. అలాగే కారు డ్రైవింగ్స్ కూడా ర్యాష్ డ్రైవింగ్ నడుస్తున్నాయి. అది కూడా విల్ డూ ఇట్ అండి, డిఎస్పీకి చెప్పి. అంటే మీరు చెప్తున్నదే ఇప్పుడు తీసి డ్రైవ్ చేసి సైలెన్సర్ కూడా లేదు, ఇది చూడండి ఒకటే, మేము పట్టుకుంటాం సైలెన్సర్ ఉండదు. ఆ పిల్లోడికి అడుగుతాం, నాన్న నువ్వేంట్రా చేస్తున్నావు అనగానే బీటెక్ ఫైనల్ ఇయర్ సార్ అంటాడు. అదే సైలెంట్, నేను అదే చెప్తున్నాను. ఇది చేసేదంతా యూత్ కనెక్ట్ అనే మారుతారులేండి మెల్లగా. నేను చెప్తుంది వినండి. ఇప్పుడు విల్ డూ శానిటైజ్ అండి. మనం దీనికి యూత్ కనెక్ట్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టాను, మీకు తెలుసో లేదో. ఈ పిల్లలకి కౌన్సిలింగ్ చేయడానికని, అంటే వాళ్ళ కెరీర్ ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు మేము ఏదైనా సీరియస్ కేసు అదే వీఆర్ డూయింగ్. మీరు యూత్ కనెక్ట్ అని మీరు అడగండి. ప్రతి దగ్గర స్ట్రీట్లోకి వెళ్తారు, 100 మంది యంగ్స్టర్స్ నిలబెడతారు. వాళ్ళకి ట్రాఫిక్ గురించి, డ్రగ్స్ గురించి, ఉమెన్ సేఫ్టీ గురించి మీరు చూస్తున్నారు లేదు బాబు. యూత్ కనెక్ట్ ఎవరు? సోషల్ మీడియా అండి. యూత్ కనెక్ట్ చాలా మంచి ప్రోగ్రామ్ అండి. రూరల్ ఏరియాస్లో చాలా బాగా అవుతుంది. అర్బన్లో కూడా దిస్ డిఎస్పీ క్వారీ మార్కెట్ దగ్గర మీరు ఎంత క్రైమ్ తగ్గింది అడగండి. ఇంతకుముందు క్వారీ మార్కెట్ శాటిలైట్ సిటీ విపరీతంగా ఉండేది. నౌ ఇట్ హెస్ కమ్ డౌన్. దే ఆర్ షిఫ్టింగ్ టు అదర్ ఏరియాస్. ఇప్పుడు అక్కడ మనం మళ్ళీ యూత్ కనెక్ట్ పెడతాం. పెట్టి వీఆర్ టెల్లింగ్, అల్టిమేట్లీ వీఆర్ టెల్లింగ్, సీరియస్ అయితే కేసు పెట్టి లోపలేస్తాం.
సార్ ఈ ఘటనలో తప్పుడు వార్తలు ఇస్తే కేసులు పెడతామని ఆ రోజు సీఎం బాజీరావు గారు అన్నారు. ఇప్పుడు ఏమైనా కేసులు ఏమైనా నమ్మలేదండి ఈ ఘటన పైన? అంటే ఎటువంటి తప్పుడు సమాచారం పెట్టినా దీంట్లో కేసు నమోదు చేసి నోటీస్ సర్వ్. ఫస్ట్ యూ స్టాప్ దట్ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఎవిడెన్స్ గివ్ ఇట్ టు అస్. రిపీటెడ్గా జనాల్లోని లేని దాన్ని ఉన్నదాన్ని మనకేదో ఆధారం లేకుండా అలా చెప్తూ ఉంటే సర్టన్లీ వీల్ ఆస్ వాట్ ఎవర్ మీడియా రూల్స్ కింద ఏమేమి ఉంటుందో అవన్నీ చేస్తాం. విల్ స్టాప్. ఈ కేసులో నిందితులకి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, ఉందండి. ఎడ్వర్డ్ అనేవాడికి రాదు పూర్తిగా, బట్ దిస్ దశ్వంత్ అనేవాడికి ఈస్ గాట్ 2042 వరకు వాడికి లైసెన్స్ ఉంది, అది కలెక్ట్ చేశారు. ఆర్సీ బుక్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. రైట్ అండి, థ్యాంక్ యూ.